ఇస్తాను. రెండోది అనుసంధానం చేసేస్తాం. వంట వాళ్ళని, రైతుల్ని, పెళ్లి వాళ్ళని. ఈ మధ్య దిలీప్ గారు ఒక పెళ్లి చేశారు. ఒక 10 రోజుల క్రితం మేడ్చల్‌లో. దాంట్లో 800 మంది. ఒక 10 డేస్ బ్యాకే. అన్నీ అలాగే మట్టి గ్లాసుల్లో చెరుకు రసం, సగ్గుబియ్యం జావా. వెల్కమ్ డ్రింక్స్ అంటే ఇవే. సో నైస్. అలా పెట్టి చక్కగా అరిటాకుల్లో భోజనాలు పెట్టి ఇలా చేసాము. ఆయనకు కూడా చాలా సేవ్ అయింది. సర్వ్ చేసేవాళ్ళు కూడా ఖాదీ బట్టలు పెట్టారు. ఇంక ఈ బట్టలే. అలా ప్రతి పండగ అంటే అమ్మ గ్రామానికి డబ్బులు వెళ్ళాలి. పెళ్ళి అంటే గ్రామానికి డబ్బులు వెళ్ళాలి. మరి ఆ గ్రామం ఎలా బతకాలి? మనం కొంతమంది విదేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవటం గ్రామానికి డబ్బులు వెళ్ళాలి. అక్కడ ఎంతమంది ఆధారపడినారు? పందిరేసేవాడు ఉన్నాడు కదా, బంగారం పని చేసేవాడు ఉన్నాడు, తట్టలు చేసేవాడు ఉన్నాడు, పెళ్లిపేటలు చేసేవాడు ఉన్నాడు. ఇవన్నీ కదా పెళ్ళి అంటే. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? గ్రామానికి వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి చుట్టాలను ఎవరో పిలవకుండా వాళ్ళందరూ కలిసి చేసుకోవటం ఏంటంటే వాళ్ళ తప్పు కాదండి ఇది. వాళ్ళు తింటున్న ఆహారం వల్ల ఈ ఆలోచనలు. మనసు అలా ఆలోచన చేస్తుంది. ఇలాంటి భోజనం తిన్నప్పుడు మనం అనే వస్తుంది. ఈ సోనా మసూరి హైబ్రిడ్ బియ్యం బీపీటీ తిన్నప్పుడు నా అనే మాట వస్తుంది. నిజమండి, అది నిజం. అవునవును సార్, అవును. తాతగారు ఎంతమందికి చేశారండి? ప్రతి ఊర్లో తాతగారు సేవ చేశారు కదా. మరి వాళ్ళకి వాళ్ళు ఎందుకు వచ్చినాయి ఆలోచనలు? ఊరికి సమస్య వస్తే, ఒకరికి సమస్య వస్తే ఊరంతా కదిలేదు. అవును. ఇంట్లో సమస్య వస్తేనే ఎవరు కదలట్లేదు కదా. కరెక్ట్. అది తినే ఆహారం వల్ల జరుగుతుంది ఇదంతా. అది ప్రతిరోజు నేను గమనిస్తున్నాను, ప్రతిరోజు నేను అర్థం చేసుకుంటున్నాను. ఇది త్వరగా అందరికీ తినిపించాలనే దాంట్లోనే ఉన్నాం. కానీ ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి. అవును, ఆయన కూడా ఈ వ్యవసాయం చేస్తున్నారు. మీరు ఆయన దానికి వెళ్ళారు, ఆయన మీ దానికి వచ్చారా? ఇదేంటంటే నేను ఒక లెటర్ రాశానండి. అవునా? అంటే అందరికీ లెటర్ రాయలేం కదండి. అంటే ప్రజా జీవితం ఎప్పుడైతే ఆయన ప్రారంభించాడో, నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు కాబట్టి మీరు దీని మీద మాట్లాడితే బాగుండు అని ఒక లెటర్ రాశాను ఆయనకి. దీనికి సృష్టికర్త పాలేకర్ గారు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. డబ్బులు ఎప్పుడూ కూడా మన డబ్బులు గ్రామం నుంచి పట్టణాల ద్వారా నగరాలకు వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. మన రైతు డబ్బులు భారతదేశంలో 80% చిన్న రైతులు ఉన్నారు. అలాగే ఈ పాలేకర్ విధానంలో ఏంటంటే గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, పట్టణాల డబ్బులు గ్రామానికి వస్తాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి. అంటే మంచి ఆహారం ఇక్కడ పండిస్తుంది భారతదేశం అంటే విదేశీయులు రారా? ఇది మనం తీసుకుంటే అప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ ఏది చేసుకోం. ఇది చెప్పి ఒక లెటర్ రాశాను. ఆయన ఒక 1/2 అవర్ అని టైం పిలిచారు. 2.5 అవర్స్ మాట్లాడారు. చూసాను వీడియో. చేసిన తర్వాత పొలానికి తీసుకెళ్ళమన్నారు. పొలాన్ని తీసుకెళ్తున్నప్పుడు నేనేం చేశానంటే, నేను ఇంట్లోంచి క్యారేజ్ తీసుకొస్తాను మీరు అని ఆయన అనుమతి తీసుకుని క్యారేజ్ తీసుకువెళ్ళా. భోజనాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అదే రోజు మాట్లాడుకున్నాం. ఇలాగే ఖాళీగా ఉంది పొలం, మేమే పార పట్టుకొని చేస్తే ఆయనకి చాలామంది అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా వచ్చారు మనలోకి. నేను వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని అన్నాను, వాళ్ళు ఖాళీ కూర్చున్నారుగా చేయించండి అన్న. నేను ఆయన నవ్వాడు పెద్దగా, వాళ్ళు రారని. కానీ వాళ్ళందరూ మూలాలు గ్రామాలే కదా, మేము చేస్తున్నాగానే వాళ్ళు కూడా వచ్చేసారు. మమ్మల్ని అందరూ చూసి ఆయన కూడా వచ్చేసాడు. వచ్చేసి దున్నేశాడు, విత్తనాలు తీసుకెళ్ళాం, పెట్టేశాం. ఒక 6 నెలలు పూర్తిగా కూరగాయలన్నీ ఇదే చేసి చూపించాం. ఆయన ఒకరోజు అన్నాడు, మా అమ్మాయిలు బయట కూరగాయలు తినట్లేదని చెప్పాడు. తర్వాత ఆయన అది కంటిన్యూ చేస్తున్నారు. శంకరపల్లికి వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల ముందు ఇక్ఫై ఉంది చూసారా, ఇక్ఫై అవతల ఉంటుంది ఆయన పొలం. ఆవులు, మంచి ఆవులు ఉన్నాయి. ఆయన అగ్నిహోత్రం చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఆయనకి మొత్తం కుటీరం ఉంది. చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన దగ్గర. ఎన్ని పుస్తకాలు అంటే పెద్ద లైబ్రరీ ఉంది పొలంలో. ఆయన బయట కనిపించేది, లోపల చాలా చాతుర్మాస దీక్షలు చేశారు ఆయన. నేను నా కళ్ళారా నేను చూసినవి. అంటే ఆయన నోటితో చెప్తే జరుగుద్దని, అంతేగాని నాకు పెద్దగా ఏమి అంటే దేశానికి జరిగిన నష్టంతో చూస్తే, ఒకసారి నాకు లెటర్ రాస్తే
వింటే విన్నారు లేకపోతే లేదు అనే ఉద్దేశంతో లెటర్ రాశాను. ఆ, ఆయన వెంటనే స్పందించారు. ఇప్పుడు ఇంకొక లెటర్ మొన్నే పంపించాను. చాలా రోజులైంది మళ్ళీ మేము కలిసి ఒక 2-3 ఏళ్ళు అవుతుంది. ఆ. తిరుమల గురించి ఏమైనా చేయాలి అనేది. ఉమ్. ఇలా చేస్తే తరిగొండ వెంగమాంబ జరగాలి. 1,00,000 మంది భోజనం చేస్తే 50,000 మంది రైతులు బాగుపడతారు. రోజుకు 1,00,000 మంది భోజనం స్వామివారి దగ్గర. 2, తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డు తయారు చేస్తున్నారు. అవును. దీనికి రోజుకి 10 నుంచి 15 టన్నుల నెయ్యి కావాలి. టన్ను అంటే 1000 కేజీలు. అంత నెయ్యి కావాలి. ఈ నెయ్యి ఆవు నెయ్యితో తయారు చేయాలి. ఇది ప్రస్తుతానికి 3 రాష్ట్రాల అవతల నుంచి వస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే మీకు ఆనందం. రైతులు బాగుపడతారు. గ్రామాల్లోకి యువకులు వస్తారు. ఇలా పాడి పరిశ్రమ పెట్టుకుని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డెల్టాలో పాడి పరిశ్రమ లేదు. భూమిని ఎత్తు చేసుకుని మాగాడుల్ని ఎత్తు మీద గడ్డి పెంచి దీనికి కూడా స్వామి దయ్యేనండి ఇదంతా. 3 రోజుల క్రితం గుజరాత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆవిడ 1 ఎకరంలో 1000 టన్నులు పండిస్తున్నారు పచ్చగడ్డి. 1 ఎకరంలో 1000 టన్నులు. టన్ను అంటే 1000 కేజీలు. అలాంటి 1000 టన్నులు. ఇదంటే 68 ఆవులు రోజుకి 40 కేజీలు చొప్పున తినవచ్చు సంవత్సరం మొత్తం. ఇలా చేస్తే రైతు నిజంగా సంపన్నుడైపోతాడు. అది ట్రెడిషనల్ గడ్డి. అంటే 2 ట్రెడిషనల్ని క్రాస్ చేశారు, తినిపించవచ్చు. దీని ద్వారా పశుగ్రాసం మనకు వస్తుంది. చాలామంది వరి పండిస్తాం వల్ల ఆదాయం లేదు. 2 వరి గడ్డి కొంచెం మారుతుంటే మిషన్లతో కట్ చేయడం వల్ల తినడానికి యోగ్యత లేదు ఆవులకి, మిషన్లతో కట్ చేయడం వల్ల. ఈ పశుగ్రాసం పెట్టుకుని ఇలా చేస్తే వరి కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఆదాయం వస్తుంది. 10 టైమ్స్. 2.5 నుంచి 3 లక్షల రూపాయలు గ్రామంలో యువకులు సంపాదిస్తే 1 ఎకరం ద్వారా, మళ్ళీ పేడ ద్వారా, ఎరువు ద్వారా ఒక ఆదాయము, మజ్జిగ ద్వారా ఒక ఆదాయము. ఈ నెయ్యిని కొండకు పంపించాలి. ఇది మీరు రేపు ఎన్నికల్లో వాగ్దానంలో పెట్టండి. యువకులను ఆకర్షించడానికి మీరు చేయాలి. మన కొండ, మన స్వామికి ఎక్కడో నుంచి తెచ్చుకోవటం ఏంటి నెయ్య? అది 390 రూపాయల నెయ్య. అలా కాదు కదా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తినిపించాలి. కొండ మీదకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 10 లడ్డులు దొరకపోయినా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 1 లడ్డు దొరికినా చాలు కదా. కరెక్ట్ అండి. ఇది మీరు కొండని ఆధారంగా చేసుకుని, గుడిని ఆధారంగా చేసుకుని కల్చర్ని చూపించాలి మనం. ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు దీని గురించి. మీరు చేయండి అని చెప్పి 4 రోజుల క్రితం లెటర్ పంపించి ఇక్కడికి వచ్చా. లెటర్ చదివాను, నచ్చింది. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినా పిలుస్తాను అన్నారు. అది కానీ జరిగితే మళ్ళీ భారతదేశం, మన 2 రాష్ట్రాలు మళ్ళీ ఆ పూర్వ వైభవం. ఇన్ని గోవులతో నడయాడుతుంది ప్రతి ఇల్లు. గోవు తప్ప ఇంక ఈ భూమి మీద ఏది లేదండి. గోవు ఉంటేనే మనిషి. గోవు లేకపోతే మనిషి కూడా ఉండడు ఈ భూమి మీద. గోమయం భూమికి శ్వాసనిస్తుంది అన్నమాట, భూదేవికి. అయితే భూదేవి కూడా గొడ్రాలు అయిపోద్ది. వానపాము ఏం చేస్తుందంటే సైంటిఫిక్గా, మీరు అంటే నేను సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు వాళ్ళ, వానపాము పుట్టుద్ది గోమయంతో. అది ఏం చేస్తుందంటే 16 అడుగులు భూమిని దున్నుతుంది. అవునండి, అవును. మీరు ఒక వీడియోలో చెప్తే నేను చూశాను. W ఆకారంలో అది భూమికి ప్రాణవాయువుని అందిస్తుంది. వర్షపు నీళ్ళు తాగేస్తుంది అనమాట. దాని శరీరం నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తుంది అది ఈ ప్రయాణంలో. అవును, మీరు ఆ వీడియోలో కూడా చెప్పారు. అది సగం అయిపోయినా కూడా 2 రకాలుగా అది బతికి ఉంటుందని కూడా చెప్పారు మీరు ఆ వీడియోలో, నేను విన్నాను. ఆ వర్షపు నీళ్ళు భూమిలో దాచిపెట్టుద్ది. పరిగెడుతున్న నీళ్ళని నడిపిస్తుంది అనమాట. ఈ భూమి నడుస్తున్న నీళ్ళని నుంచోబెట్టుద్ది, నుంచున్న నీళ్ళు ఇంకేస్తుంది. అలా వర్షపు నీళ్ళ భూతాపాన్ని తగ్గించే పని ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుంది.